ఈరోజైతే వచ్చేసి డే 6 అండి. మన క్లాస్‌లో ఈరోజు డబుల్ కలర్ కుచ్చు ఎలా వేయాలని చూపిస్తాను. ఇదే కాకుండా మన దగ్గర వచ్చేసి బిగినర్ కిట్స్, రా మెటీరియల్, పట్టు థ్రెడ్స్ అండ్ పెయింటింగ్‌కి సంబంధించిన మెటీరియల్ అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. హోల్‌సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో, చూడండి చూపిస్తున్న విధంగా ఫస్ట్ 5 ఎంఎం బీడు, 8 ఎంఎం బీడ్ తీసుకొని చూడండి ఈ విధంగా నేను తీసుకున్నది కాటన్ థ్రెడ్. కాటన్ థ్రెడ్ ఎందుకు తీసుకున్నానంటే సిల్క్ థ్రెడ్ అయితే జారిపోతుంది. కాటన్ థ్రెడ్ అనేది ముడి వేసుకునేటప్పుడు జారిపోదు. సో, అందుకనేసి నేను కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ డిజైన్‌కి ప్రైస్ వచ్చేసి మీరు 350 రూపీస్ అయితే చార్జ్ చేయొచ్చు. ఎందుకంటే కొంచెం టైమ్ టేకింగ్ డిజైన్ కాబట్టి 350 రూపీస్ చార్జ్ చేయొచ్చు. ఎక్కువగా 24 టాజిల్స్ ఏస్తే 350 రూపీస్. ఇంతకన్నా ఎక్కువ వేస్తే మీరు 400 అలా అయితే చార్జ్ చేయొచ్చు. సో, చూడండి చూపిస్తున్న విధంగా ఒక 2 లాక్స్ అనేది వేసుకోండి. నేను ఈ ఫోటోస్ అన్నీ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కింద నాది శారీ కుచ్చులు వీనాని అని ఒక ఛానల్ లింక్ ఉంటుంది. దాంట్లో డిజైన్స్ విత్ ప్రైజెస్‌తో మళ్ళీ మెన్షన్ కూడా చేస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు చూడండి. చూపిస్తున్న విధంగా ఒక 2 లాక్స్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను రెడ్ అండ్ గోల్డ్ కలర్, లైట్ గోల్డ్ కలర్ యూజ్ చేశాను. సో, మీరు శారీలో వచ్చిన 2 కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ రెడ్ ఉండాలి అనుకున్నాను. సో, రెడ్ పెట్టుకున్నాను. సో, మీ శారీలో ఏ కలర్ వస్తే ఫస్ట్ కలర్ అది ప్రిఫర్ చేయండి. సెకండ్ వచ్చేసి నేను గోల్డ్ పెట్టేసుకున్నాను. సో, ఈ విధంగా మనం 2 లాక్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ముళ్ళైతే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ముళ్ళనేది వేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది మీకు. సో, ఇది మనము నేల మీద పెట్టి చేసుకుంటే ఇలాంటి డిజైన్స్ ఈజీగా ఉంటుంది. ఇట్లా మనము హైట్ మీద పెట్టి చేసుకునేటప్పుడు ఈ విధంగా పెట్టి చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. సో, ఇలాంటి డిజైన్స్ వేసేటప్పుడు కొంచెం నేల మీద పెట్టుకొని వేసుకోవడానికైతే ట్రై చేయండి. మిగిలిన ఎలాంటి డిజైన్స్ అయినా బీడ్స్ కుట్టడము అలాంటివి మనం హైట్ మీద స్టడీ టేబుల్స్ అలాంటి వాటి మీద పెట్టి చేసుకున్నా పర్లేదు. సో, ఇలాంటి డిజైన్స్ వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ కింద నేల మీద పెట్టి వేసుకోవడం అయితే చాలా బెటరు. అండ్ చూడండి నాకు రెడ్ ఒకటి ఎక్కువగా కనిపిస్తుంది. అది గోల్డ్ కలర్ తక్కువగా ఉంది. సో, నేను దీన్ని అడ్జస్ట్ చేస్తాను. ఎలా అడ్జస్ట్ చేస్తాననేది కూడా చూపిస్తాను. సో, చూడండి. నేను ఫస్ట్ అయితే ఒక లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది రెడ్. రెడ్ ఎక్కువగా కనిపిస్తుందని రెడ్ థ్రెడ్‌ని పక్కకనేసి అండ్ గోల్డ్ థ్రెడ్‌ని కొంచెం ఇటు సైడ్ అనేసాను. చూడండి ఇప్పుడు 2 కొంచెం ఈక్వల్‌గా కనిపిస్తుంది. సో, మనం వేసేటప్పుడు ఎలా ఉంటే అలా వేయడం కాకుండా సో, చూడటానికి నీట్‌గా ఉండేలాగా నీట్ ఫినిషింగ్ ఉండేలాగా అయితే కంపల్సరీ ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. ఏవైనా మెటీరియల్ కావాలి అనుకున్నా, బిగినర్ కిట్స్ కావాలి అనుకున్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, లింక్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయకండి. నేను ఆల్రెడీ డిజైన్స్ విత్ ప్రైజెస్తో ఒక వీడియో చేశాను. అది ఎక్కడ చూడాలి ఏంటి అనేసి. సో, ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద ఉంటుంది. సో, దాన్నైతే ఫాలో అవ్వండి. నేను ఫైనల్‌గా ఫోటో కూడా యాడ్ చేస్తాను. అండ్ ఈరోజు వేసిన డిజైన్ కూడా అందులో అయితే పోస్ట్ చేస్తాను. డిజైన్ విత్ ప్రైజు. సో, చూడండి ఫైనల్‌గా నీట్‌గా ఉండేలాగా మనకి ఎంత పొడుగు కావాలో అంత చూసుకొని కట్ చేసేసుకోండి. డబుల్ కలర్ కుచ్చు ఎక్కువ పొడుగు ఉంటే బాగోదు. బేబీ కుచ్చులాగా చిన్నగా ఉంటేనే బావుంటుంది. నార్మల్ కుచ్చు కొంచెం పెద్దగా ఉన్న చూడటానికి ఓకే. బట్ డబుల్ కలర్ కుచ్చు పెద్దగా ఉంటే బాగోదు. సో, మనం బేబీ కుచ్చులాగా వేసుకోవాలి. సో, దానికోసమని నేను చిన్నగా వేశాను టాజిల్స్. మీకు ఒకవేళ పెద్దగా కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఫైనల్‌గా ఫోటో అయితే ఇది. థాంక్ యూ ఫర్ వాచింగ్.